నమస్తే. మిద్దె సాగుదారులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ఔషధ మొక్కలు అన్నీ ఒకే చోట కొలువుదీరితే అదో ఉద్యానవనం. అలాంటి తోట మన ఇంట్లోనే ఉంటే అదో నందనవనం. అలాంటి నందనవనాన్ని రూపొందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ అక్క చెల్లెళ్ళు. సేంద్రియ విధానంలో ఇంటికి అవసరమైన అన్ని రకాల పంటల్ని ఇంట్లోనే పండిస్తున్నారు. మిద్దెలున్న ప్రతి ఇల్లు ఉద్యానవనంగా మారితే ఆరోగ్యం, ఆనందం సొంతమవుతాయని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు. మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకుంటున్న ఆ అక్క చెల్లెళ్ళ మిద్దె వనాన్ని చూసేద్దాం పదండి. అక్కడ పూలు విరగబూస్తాయి, పండ్ల గుత్తులు ముచ్చట గొలుపుతాయి, రకరకాల కాయగూరలు, ఆకుకూరలు ప్రతిరోజు పలకరిస్తాయి. అయితే అవేవి భారీ వ్యవసాయ క్షేత్రాలు కావు. వాటిని పండించేది తలపండిన రైతులు కాదు. మెట్రో నగరానికి చెందిన మహిళలు మిద్దె సాగుబాట పట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్లోని గాయత్రీనగర్కు చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తమ 3 అంతస్తుల మేడపై ముచ్చట గొలిపే మొక్కలను పెంచుతున్నారు. వృత్తిపరంగా వారి వారి విధులను నిర్వర్తిస్తూనే పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఉద్యానవనాన్ని ఇంట్లోనే నిర్మించుకున్నారు. సకుటుంబ సమేతంగా మిద్దె సేద్యం చేస్తూ ఆరోగ్యమైన, ఆహ్లాదమైన జీవితాన్ని గడుపుతున్నారు. తమ మిద్దె తోట సేద్యానికి నిపుణులు రఘోత్తమ రెడ్డి గారే స్ఫూర్తి అని చెబుతున్నారు. నా పేరు సాయి గీత. మా సిస్టర్ సాయి సుధా, సీతామణి, మా నాన్నగారు సీతారామూర్తి గారు, మా బావగారు రవి, మేమందరం కలిసి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. మేము ఉండేది గాయత్రి నగర్ ఫేజ్ 2 జిల్లెలగూడ దగ్గర. సో 3 years బ్యాక్ రఘోత్తమ రెడ్డి గారిది వీడియోస్ అవి చూసి పబ్లిక్ గార్డెన్స్లో ఆయన చెప్పే స్పీచ్ అవి విని అక్కడ ఇనిషియల్లీ కొన్ని మెటీరియల్ అవి తీసుకొని వచ్చి స్టార్ట్ చేసాం. మామూలు ఫస్ట్ ఒక 10 మడులు 10 బుట్టలతో స్టార్ట్ చేసింది. మెల్లిగా ఈరోజు ఒక 200 మొక్కల దాకా అయ్యాయి. కూరగాయల మొక్కలు, పళ్ళ మొక్కలు అన్నీ ఉన్నాయి. పువ్వులు అయితే రోజు దేవుడి పూజకి సరిపడా ఇంకా పక్క వాళ్ళకి ఇచ్చేంత కూడా ఉంటాయి. చాలా పువ్వులు వస్తాయి. మా ముగ్గురు ఇళ్లలో సరిపోక ఇంకా మా పిన్ని వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం పువ్వులు రోజును. ఇది పెంచడం వల్ల మాకు ఇల్లు కాస్త కూల్ అయింది, కాస్త అందరికీ ఒక రకమైన వ్యాపకం అయింది. సాయంత్రం అయ్యేసరికి పైకి వచ్చి మా నాన్నగారు, మా అక్కయ్య మొత్తం మెయింటెనెన్స్ అంతా చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఫస్ట్ కూరగాయల మొక్కలు, ఆకుకూరలు అవిను చిన్న టబ్స్లోనే వాటిలోనే పెంచేవాళ్ళమే. తర్వాత ఇంకా ఇంట్లో అందరికీ సరిపోదని చెప్పి మళ్ళలో వేయడం మొదలెట్టాం. మళ్ళలో మళ్ళీ అవి ఆకుకూరలకి చాలా పెద్దవి అయిపోతున్నాయని చెప్పి తర్వాత మళ్ళీ వీటిలోకి షిఫ్ట్ చేసి పెద్ద మొక్కలు, పళ్ళ మొక్కలు అవన్నీ మళ్ళలోకి వేసేసింది మా సిస్టర్. అప్పటికి మాకు మొత్తం ఫ్యామిలీ అందరికీ సరిపడానికి కాకపోయినా కాస్త ఒక 4-5 మనకి ఒక సప్లిమెంట్ కర్రీలాగా అయితే సరిపోతూ ఉంటాయి మాకు ఇక్కడ వచ్చేవి. అప్పుడప్పుడు బయట కొంటూ ఉంటాం. బట్ కొన్న వాటికంటే వీటి రుచి, వండడానికి తీసుకునే టైం కానీ అన్నీ చాలా చాలా తక్కువ. ఎందుకంటే కంప్లీట్లీ ఆర్గానిక్, అసలు వేరే అవుట్ సైడ్ పెస్టిసైడ్స్ అసలు ఏవి వాడకుండా ఆర్గానిక్గా పెంచేవి కాబట్టి అసలు వీటి టేస్టే వేరు. అసలు ఏవైనా కూర వండగానే వెంటనే కుక్ అయిపోవడం, అసలు టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉండడం. వి ఎంజాయ్ చాలా. కొంచెం ఎంత కర్రీ అయినా సరే అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకుని హ్యాపీగా తింటాం ఇష్టంగా. ఆ స్టార్టింగ్లో పెట్టినప్పుడు చాలా తెగుళ్ళు అవి వచ్చి మాకు ఎలా ఏం చేయాలో అవి తెలియక ఒక్కొక్కరిది అందరినీ యూట్యూబర్స్ని వాళ్ళని అడ్వైజ్ అవి తీసుకొని నీమ్ ఆయిల్ వాటిని కలిపి వేయడం, పిచికారీలు చేయడం ఇవన్నీ చేస్తుండగా కాస్త ఇప్పుడైతే చీడలు అవి చాలా వరకు తగ్గాయి. న్యాచురల్ పద్ధతిలోనే పెంచుతూ ఉంటే చాలా ఇలాంటివన్నీ తగ్గుతాయని చెప్పి అందరు అడ్వైజ్ చేయడంతో రకరకాలుగా నీమ్ ఆయిల్ ఒకటి, ఈ మిరపకాయలు, వెల్లుల్లి వాటి రసం ఒకటి, అందరూ ఒక్కొక్కళ్ళ అడ్వైజ్ తీసుకొని ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూ ఉంటుంది మా సిస్టర్. పూతకొచ్చిన చిక్కుడు, కాతకొచ్చిన నేతి బీర, నిగనిగలాడుతున్న నిమ్మ, గుత్తులుగా వేలాడుతున్న వంగ, దొండ, పరిమళాన్ని వెదజల్లే పువ్వుల సొగసులు ఈ మిద్దె తోటలో అడుగు పెట్టగానే స్వాగతం పలుకుతాయి. ఇంతటి అద్భుతమైన మిద్దె తోటను నిర్మించటానికి ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొక్కలను చంటి పాపల్లా కాపాడుకుంటారు. సామాజిక మాధ్యమాలను అనుసరించి నిపుణుల సలహాలు సేకరించి ఇంట్లోనే ప్రత్యేకంగా మడులను నిర్మించుకొని అన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు. పెరుగు బకెట్లు, చిన్న చిన్న టబ్బుల్లోనూ మొక్కలను పెంచుతూ మిద్దెను ఎంతో సుందరంగా అలంకరించుకున్నారు.
ఈ మిద్దె తోట ద్వారా ఇంటికి కావలసిన కూరలను సమకూర్చుకుంటున్నామంటున్నారు. సేంద్రియ విధానంలో పండిన ఉత్పత్తులు కావటంతో ఎంతో రుచిగా ఉంటాయంటున్నారు. మేము 3 సంవత్సరాలే ఈ మిద్దె పంట స్టార్ట్ చేసాము. మా అక్క చెల్లెల ముగ్గురు 3 ఫ్లోర్లలో మా నాన్నగారితో కలిసి ఉంటాం. మా కుటుంబం అందరం కలిసి మిద్దె తోట పనులు చేసుకుంటూ ఉంటాం. మా ఇంట్లో చాలా రకాల ఆకుకూరలు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. కూరగాయల్లో ముఖ్యంగా వంకాయ, బెండకాయ, బీరకాయ, నేతి బీరకాయ, దొండ, తీయ బచ్చలి, టమాటా, చెర్రీ టమాటా, కాకరకాయ, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ అన్నీ వచ్చాయి కూరలు. దొండకాయ అయితే చాలా వరకు 15-20 కిలోల వరకు తీసుకున్నాం ఇప్పటికీ. మళ్ళీ ఇప్పుడు కాపు స్టార్ట్ అయింది. ఒకసారి వచ్చినాము మా కుటుంబం వరకు మొత్తానికి సరిపోతాయి. ఒక్కొక్క కూరగాయ. ఆకుకూరలు వారంలో ఒక రోజైనా మా కుటుంబానికి సరిపడా తీసుకోగలుగుతున్నాం మేము. ఒక్కొక్క వెరైటీ పాలకూర, చుక్కకూర, గోంగూర, బచ్చలి కూర, తోటకూర 5 పంచుతున్నాము. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఉన్నాయి. చాలా వరకు మేము బయట నుంచి రాక్కర్లేకుండా వారంలో 4 రోజుల వరకైనా మా కుటుంబం మొత్తానికి 3 ఫ్లోర్ల వాళ్ళకి, మా అక్క చెల్లెల వరకు సరిపడే పండించుకోగలుగుతున్నాం. ఇప్పుడు అన్నీ ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తాం మేము. ఏ ఎరువులు వాడము. పురుగు మందులు కూడా మేము న్యాచురల్గా తయారు చేసిన నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము. లేకపోతే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి రసం ఎప్పుడైనా పురుగులు వస్తే వాటిని పోగొట్టడానికి స్ప్రే చేస్తూ ఉంటాము. మాకైతే కూరగాయలు సరిపడా వస్తున్నాయి. దిగుబడి బాగానే ఉంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా కొన్ని కూరగాయలు లేవు. లేకపోతే వర్షాకాలం ఒకసారి ఎండాకాలం తగ్గిన తర్వాత మళ్ళీ కాపు స్టార్ట్ అవుతుంది. మాకు సరిపడా కూరగాయలు అయితే మేము పండించుకోగలుగుతున్నాం. మిద్దె సాగులో మొదట్లో పంటల ఉత్పత్తి చాలా తక్కువగా వచ్చేది. చీడపీడల సమస్య వెంటాడేది. అయినా సేంద్రియ విధానంలోనే వాటిని నివారించి ప్రస్తుతం ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఉత్పత్తులను పొందుతున్నారు. విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేసుకుంటారు. ఏడాది పొడవునా మేడ మీద పంట ఉత్పత్తులు వచ్చే విధంగా ప్రణాళికబద్ధంగా సాగులో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా నీటి కొరత ఏర్పడకుండా డ్రిప్ పైప్లను ఏర్పాటు చేసుకున్నారు. నీటి కొరత రాకుండా చూసుకుంటున్నారు. ఎరువులను సైతం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. మా మిద్దె తోట మీద మేము మొదట 9 బెడ్లలాగా కట్టించాము. 9 బెడ్లు 3 పొడుగు 3 అడుగులు ఉంటుంది, వెడల్పు 6 అడుగులు ఉంటుంది. అలా 9 బెడ్లు కట్టించాము. వాటిలో మొదట మేకలెరువు మట్టితోటి నింపాము. వేపపిండి కలిపి రఘోత్తమ్ రెడ్డి గారి పద్ధతి ఫాలో అయ్యాము. మొదట్లోనే పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన హార్టికల్చర్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చారు మా నాన్నగారు, మా హస్బెండ్. వాళ్ళ పద్ధతిలో మొదట స్టార్ట్ చేసాము. అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళాము. మొదట మళ్ళలో ఆకుకూరలు, కూరగాయలు వేసాము. తర్వాత అంత పెద్ద పెద్ద మళ్ళు వాటికి అనవసరం అని అనిపించి తర్వాత వాటిలో పళ్ళ మొక్కలు పెంచడం స్టార్ట్ చేసాము. ఆ తర్వాత చిన్న చిన్న పెరుగు బకెట్లు అవి తీసుకొచ్చి, చిన్న చిన్న తొట్టెలు తీసుకొచ్చి కూరగాయల మొక్కలు, ఆకుకూరలు వాటిలో పెంచడం స్టార్ట్ చేసాము. చౌహాన్ క్యూ మెథడ్లోని మేము అన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ తయారు చేసుకుని ఉంచుకుంటాము. వారంలో ఒకరోజు ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటాం మొక్కల బలానికి. ఉన్న కొంచెం మట్టిలో అయినా కూడా అవి హెల్దీగా పెరగడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆర్గానిక్ మెథడ్లో వెళ్ళడం వల్ల మొదట్లో కొంచెం కాపు తక్కువగా ఉండేది, పురుగులు అవి కొంచెం ఎక్కువగా వచ్చేవి. కానీ అలా పోను మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి వచ్చిన చీడపీడలను ఎలా పోగొట్టుకోవాలా అని ఆలోచించి మళ్ళీ వాటికి తగ్గ మందులు స్ప్రే చేస్తుంటే ఇప్పుడు చాలా వరకు అరికట్టగలిగాము. పంటలు కూడా చాలా వరకు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు టమాటాలు కూడా ఒక 2-3 నెలల్లో వస్తాయి. వచ్చిన తర్వాత ఒక 6 నెలల వరకు కాపు తీసుకోగలుగుతాం. ఒకసారి అయిపోగానే మళ్ళీ మా విత్తనాలు మేమే దాచుకొని మళ్ళీ ఇంకోసారి వాడుకుంటున్నాము. చెర్రీ టమాటాలు ఈసారి చాలా వరకు వచ్చింది కాపు. ఒక 10 కిలోల వరకు తీసుకోగలిగాం చెర్రీ టమాటాలు. ఇంకా చెట్లకు ఉన్నాయి. ఒకసారి ఈ కాపు అయిపోయాక మళ్ళీ మొదలు పెడతాము. ఇదా రొటేషన్ పద్ధతిలో చేస్తూ వస్తుంటాం కాబట్టి సంవత్సరం పొడుగునా ఏదో ఒక రకమైన కూరగాయలు మాకు దొరుకుతూనే ఉన్నాయి. మేడ మీద పండించగలుగుతూనే ఉన్నాం. మేము మా ఎరువులు అవి మేడ మీదకి కావాల్సినవి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. అప్పుడప్పుడు ఎప్పుడైనా వర్మీ కంపోస్ట్ తెస్తాం, కానీ మ్యాక్సిమం వరకు మా ఇంట్లో తయారు చేసిన ఎరువే మా మొక్కలకు వాడుతూ ఉంటాము. ఈ ఎరువు తయారు చేయడం కోసం మేము ఇలాంటి గ్రో బ్యాగ్ ఒకటి వాడుకుంటున్నాం. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గ్రో బ్యాగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్. ఒక గ్రో బ్యాగ్ దీనికోసం ఎరువు కోసం వాడుతున్నాం. ఇందులో మేము మొదట ఎండాకులు వేస్తాం కింద. ఆ ఎండాకుల మీద తౌడు, కాస్త కోకోపీటు వేస్తాము. దానిపైనుంచి ఇంట్లో వచ్చే కూరగాయల తొక్కలు, పళ్ళ తొక్కలు అవన్నీ వేస్తాము. ఆ తర్వాత పైన కొంచెం పుల్లటి మజ్జిగ వేసి దాన్ని ఎరువులాగా మాగడానికి 3 రోజులకోసారి 4 రోజులకోసారి పైనుంచి కిందకి కలుపుతూ ఉంటాం. మధ్యలో ఎప్పుడైనా తడి ఆరిపోయినట్టు అనిపిస్తే కొన్ని నీళ్లు కానీ, పుల్లటి మజ్జిగ, లేకపోతే వేస్ట్ డీకంపోజర్ నీళ్లు దాని మీద కొన్ని చిలకరిస్తాము. ఈ ఎండాకాలం అయితే ఒక నెలన్నర లోపల ఎరువు తయారైపోతుంది. అదే వర్షాకాలం వస్తే కాస్త దీన్ని తడి తగలకుండా నీడలో పెడతాము. వర్షం నీళ్ళు తడవకుండా కొంచెం పొడిగా ఉంచితే కొంచెం వర్షాకాలంలో ఒక 3 నెలలు పడుతుంది, చలికాలంలో కొంచెం టైం పడుతుంది ఎరువు తయారవడానికి. ఇలాంటి పెద్ద పెద్ద వాటిలో తయారు చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఒక 3-4 నెలలకు సరిపడా ఎరువు ఒకసారి తయారైపోతుంది. తెల్ల నేరేడు, నల్లజామ, స్టార్ ఫ్రూట్, మల్బరీ పండ్లు, మామిడి, వాటర్ యాపిల్, ద్రాక్ష, అంజీర్, సపోటా, దానిమ్మ,
స్వీట్ నిమ్మ, ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల పండ్ల చెట్లకు నిలయం ఈ నందనవనం. మార్కెట్లో లభించే పండ్లకు, మిద్దె తోటలో సాగైన పండ్లకు ఎంతో వ్యత్యాసం ఉందంటున్నారు సాగుదారులు. సహజ పద్ధతుల్లో పండిన ఈ పండ్ల రుచే వేరప్ప అని అంటున్నారు. మా ఇంట్లో ఉన్న కూరగాయలు అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. కొన్ని కూరగాయలు, పళ్ళు. వంకాయలు మొన్ననే పెట్టామండి, ఇప్పుడు పూత స్టార్ట్ అయింది, కాయలు వస్తున్నాయి. మొన్ననే ఒక 1 కిలో వరకు తెంపాము, ఇప్పుడు మళ్ళీ కాయలు కొత్తగా స్టార్ట్ అయ్యి వస్తున్నాయి. కాలీఫ్లవర్ అండి, ఇది మొన్న నెక్లెస్ రోడ్లో జరిగిన హార్టికల్చర్ ఎక్స్ప్రోలో కొనుక్కొని వచ్చాము. శాప్లింగ్స్ కొనుక్కొని వచ్చి పెట్టాము, పూత స్టార్ట్ అయింది. కాలీఫ్లవర్కి పురుగు వస్తుంది అంటారు, మాకు ఇప్పటివరకు అయితే ఎటువంటి పురుగు రాలేదు. పురుగు రాకుండా మేము ముందు జాగ్రత్తగానే నెలకోసారి 15 రోజులకోసారి వేప నూనె చల్లుతున్నాం. దానివల్ల పురుగు రాకుండానే ఉంటుంది అనుకుంటున్నాం. పోయినసారి మేము పెంచాము, 6 కాలీఫ్లవర్ వరకు తీసుకున్నాము, బాగానే వచ్చాయి, పెద్ద సైజులో వచ్చాయి. అలాగే ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. ఈ కాయ మనకు బయట కొనుక్కుంటే చాలా ఖరీదు అవుతుంది. దీని ఇంట్లో పెంచుదామని చెప్పి ప్రయత్నిస్తున్నాము. దీనికి ఇంకా మేము వైరింగ్ చేయాలి, వైరింగ్ చేయలేదు. ఒకసారి వైరింగ్ చేసి కరెక్ట్గా వేసిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ వస్తుందంట, చూడాలి. ఇంకా మాకు ఇప్పటివరకు అయితే ఏం తీసుకోలేదు, కానీ ఈసారి వస్తుందనే అనుకుంటున్నాము. ఇక ఇటు సైడ్ వస్తే అరటి చెట్టు ఉందండి. ఈ అరటి చెట్టు మొన్ననే ఒక గెల వేసింది, తీసేసాము, మళ్ళీ అది కట్ చేసాము, ఇప్పుడు మళ్ళీ పిలకలు స్టార్ట్ అయ్యాయి. ఇది పండు అరటి అండి, అరటి పండ్లలాగా వస్తుంది, కాయది కాదు. ఇది సీతాఫలం చెట్టు అండి, ఇప్పుడే పిందె స్టార్ట్ అవుతుంది, పూత స్టార్ట్ అయ్యి పిందెకి వస్తుంది. ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ కూడా ఇంకా ఇప్పటివరకు అయితే రాలేదు, సంవత్సరం అయింది చెట్టు పెట్టి, నెక్స్ట్ సీజన్లో వస్తుంది అనుకుంటున్నాం. ఇది ద్రాక్ష చెట్టు అండి. ద్రాక్ష చెట్టు కూడా మేము అంటు కట్టిన చెట్టే తీసుకొచ్చాము. చెట్టు అయితే పచ్చగా ఉంది, కానీ ఇంకా కాయలు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈసారైనా పూత వస్తుందేమో చూడాలి. తర్వాత ఇది ఉల్లి చెట్టు అండి. ఈసారి అది ఉల్లి విత్తనాల కోసం ఉంచేసాము. ప్రతిసారి ఉల్లిపరక వాడుకున్నాము, ఈసారి కొంచెం తెంపడం లేట్ అయింది, దాంతో ఉల్లిపరకలు ముదిరిపోయాయి. కాబట్టి ఇంకా ఉల్లి గింజలు వస్తాయని చెప్పి అవి సీడ్స్ కోసం ఉందని వదిలేసాము. ఆ తర్వాత ఇక్కడ ఉన్నది ఇది మింట్ తులసి అండి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది, టీలో వేసుకోవచ్చు, హెర్బల్ టీ లాగా తాగుతాం మేము మింట్ తులసి వేసుకొని. ఇక ఇది స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటో ఒక 3-4 మళ్ళల్లో వేసాము. అదొక 3-4 నెలలకు ఒకసారి వస్తుంది. పోయినసారి మాకు ఒక 10 కిలోల వరకు స్వీట్ పొటాటో వచ్చింది. అది తీసుకున్న తర్వాత మళ్ళీ వాటిలో కొన్నిటిని మళ్ళీ మొక్కల్లాగా వేసాము. ఇది కొంచెం ఆకు పసుపచ్చ అయిపోగానే మనం కట్ చేసేస్తాం, మనకు అది తెలుస్తుంది, అది చెప్తుంది అనమాట. ఆకు పసుపచ్చగా అయితే కింద దుంప ముదిరింది అని మనకు అర్థం, అప్పుడు దాన్ని కోసేయచ్చు మనం. ఈ బుట్టల్లో ఒక్కొక్క దాంట్లో మినిమం 3-4 కిలోల వరకు వస్తుందండి. అలా ఒక 4-5 వేసుకున్నాం మేము. తర్వాత ఇది చిక్కుడు. ఇది చెట్టు చిక్కుడు అంటారు, ఇది సంవత్సరం మొత్తం వస్తుందండి. తీగ చిక్కుడు అంటే ఒక 3-4 నెలలే వస్తుంది, కానీ చెట్టు చిక్కుడు కాబట్టి మనకి సంవత్సరం అంతా వస్తుంది. ఇలాంటి మొక్కలు ఒక 4 ఉన్నాయి మా మళ్ళలోని. ఒక్కొక్క చెట్టు నుంచి 1/4 కిలో నుంచి 1/2 కిలో వరకు వస్తూ ఉంటాయి. దీనికి కూడా కాస్త చీడపీడలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి చూస్తూ టైం టు టైం మనం నీమాయిలు అవి స్ప్రే చేసుకుంటూ ఉంటే మనం పురుగులు లేకుండా మంచి చిక్కుడుకాయలు తీసుకోగలుగుతాము. ఇది పసుపు అండి, పచ్చి పసుపు. పచ్చి పసుపు హెర్బల్ దాంట్లో వాడచ్చు, మొహానికి బ్యూటీ ప్రోడక్ట్స్లో వాడచ్చు, న్యాచురల్గా బ్యూటీ ప్రోడక్ట్ లాగా పనిచేస్తుంది. పసుపు దుంపలు కొన్ని పోయిన సంవత్సరం మేము 10 కిలోల వరకు పసుపు వచ్చిందండి. ఆ తర్వాత ఆ పసుపు దుంపలు ఇందులో వేసి ఉంచేసాము, ఇప్పుడు మళ్ళీ చిగురు స్టార్ట్ అయింది. ఈ ఒక్క మళ్ళలోని మనకి దాదాపు 5 కిలోల వరకు పసుపు వస్తుంది. తర్వాత దీన్ని తెల్ల నేరేడు అని అంటారండి. నూర్జహాన్ గారు చెప్పిన తర్వాత దీన్ని తీసుకొచ్చేసాను, ఈ మొక్కని. పూత స్టార్ట్ అయింది, ఈసారి వస్తుందని అనుకుంటున్నాను కాయ. తెల్ల నేరేడు వస్తే చూడాలి, ఈసారి ఒంటికి చాలా మంచిదని చెప్పారు, అందుకని ఈసారి తీసుకొచ్చేసాము. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఒకసారి బాగా వచ్చాయి స్టార్ ఫ్రూట్, తర్వాత నేను ఆకులన్నీ తుంచేసాను, మళ్ళీ చిగురు స్టార్ట్ అయింది. ఈసారి మళ్ళీ వస్తాయి. పోయినసారి చాలా బాగున్నాయి పళ్ళు, తియ్యగా వచ్చాయి చాలా. ఇది మనకందరికీ తెలిసిందే, మునగ చెట్టు. మునగ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు కదా. మాకు 2 మునగ చెట్లు వేసానండి మా దాంట్లోనే. ఒక్కొక్క మునగ చెట్టు నుంచి మాకు 20-25 కాయల వరకు వచ్చాయి పోయినసారి. కాయలు కోసేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఆకు అదంతా తుంచేసాము. తుంచేస్తే ఇప్పుడు మళ్ళీ చిగురు స్టార్ట్ అయ్యి పూత స్టార్ట్ అయ్యి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది మళ్ళీ మునగాకులు రావడానికి, మనకు మునక్కాయలు రావడానికి ఒక 15-20 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. మునగ చెట్టు ఒకసారి కాయ వచ్చిన తర్వాత చాలా తొందరగా ముదిరిపోతుంది, కాబట్టి కాయ సైజు మనకి సరిపడంత వచ్చిందని చెప్పగానే తీసేసుకోవాలి. మునగ చెట్టు ఒంటికి మంచిది కాబట్టి అందరూ ఒక మొక్కన్న పెంచుకుంటే దానిలో ప్రతి పార్ట్ ఉపయోగపడుతుంది అని చెప్తారు. ఆకు, పువ్వు అన్నీ వాడుకోవచ్చు. అలాగే ఇది యాలక చెట్టు అండి. యాలక చెట్లు మేము ఈసారి తీసుకొని వచ్చేసాము. ఇందులో చాలా పిలకలు అయ్యాయి. ఈసారి కొంచెం ఒకసారి వర్షాలు పడగానే దీన్ని రీపాటింగ్ చేస్తే మనకి చాలా యాలక మొక్కలు తయారవుతాయి. దీని నుంచి కాయలు ఎన్ని రోజులు వస్తాయి అనేది ఇంకా ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. కొన్ని రోజులు వేచి చూద్దామని చెప్పి మేము కూడా ఇంకా ఉంచాము, బాగానే పెరుగుతుంది మొక్క అని చెప్పి. ఇది అంజీరా చెట్టు అండి. మొన్నటి వరకు అంజీరా చెట్టు నిండా కాయలు ఉన్నాయి, కాకపోతే ఒక్క కాయ కూడా పండేది కాదు, పండినా మా వరకు వచ్చేది కాదు, పిట్టలు తినేస్తూ ఉండేవి. దాంతో మొన్ననే మేము ఇంకా వీటికి ఒక కవర్లు కట్టడం స్టార్ట్ చేసాము. ఆ కవర్లు ఉన్నప్పటి నుంచి పిట్టలు కొంచెం తినడం తగ్గించాయి, మాకు పళ్ళు దక్కుతున్నాయి. ఇదిగో ఇది ఒక పండు అండి, ఈరోజే కవర్ తీసాము, ఇది బాగా పండింది. ఇప్పుడు
ఇది మనం కోసేసుకోవచ్చు. ఇది పండు అండి, పిట్టలు తినకుండా మాకు దక్కిన 4వ పండు ఇది. తర్వాత ఇది సపోటా చెట్టు అండి. సపోటా చెట్టు మాకు ఒక 10 కాయల వరకు వచ్చాయి ఇప్పటికి. ఆ కాయలు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పూత స్టార్ట్ అయింది. కొంచెం ఎండలు తగ్గగానే మళ్ళీ కాయ వస్తుందని అనుకుంటున్నాము. ఇక్కడ ఇంకో అంజీరా చెట్లు 3 వేసామండి. ప్రతి చెట్టు హెల్దీగా ఉంటుంది. ఒక్కొక్క చెట్టుకి 10 కాయల వరకు వస్తున్నాయి. ఇది దొండ చెట్టు. దొండకాయ తొందరగా ముదిరిపోతుంది కాబట్టి కాయ కొంచెం పచ్చిగా ఉండగానే లేతగా ఉండగానే తెంపేసుకోవాలి. కొంచెం ముదిరిపోయిందని చెప్పి మేము ఇంకా గింజలకు వదిలేసాం దాన్ని. ఇది దానిమ్మ చెట్టు అండి. దానిమ్మ చెట్టు కూడా మాకు 2 ఏళ్ల నుంచి ఉంది. దీని నుంచి కూడా మేము చాలా కాయలు తీసుకున్నాం. ఇప్పటికీ ఒక 15 కాయల వరకు వచ్చాయి. మళ్ళీ పూత స్టార్ట్ అయింది. మళ్ళీలో ఒక పండు చెట్టు వేసాం, దానిమ్మ చెట్టు. ఇక్కడ బకెట్లో కూడా వేసాము. ఇది 20 లీటర్ల పెరుగు బకెట్లు, పెయింట్ బకెట్లు అండి. వీటిలో మనకి 2 ఏళ్ళు 3 ఏళ్ల వరకు మొక్క ఉంటుంది. ఆ తర్వాత రీపాటింగ్ స్టార్ట్ చేయొచ్చు, మనం మళ్ళీ రీపాటింగ్ చేసుకోవచ్చు. ఇది మల్బరీ చెట్టు అండి. మల్బరీ పళ్ళు పండాక చాలా తీయగా ఉంటాయి. ఇక ఒకటి పండింది చూడండి. ఇది కొంచెం నలిపోవగానే కోసేయచ్చు. కాకపోతే పిట్టలు మేడ మీద ఉండడం వల్ల అవి పండయ్యే వరకు ఉంచకుండా తీసేస్తున్నాయి. దీనికి ఏదైనా రెమెడీ ఆలోచించాలి. మొత్తం మొక్క కవర్ కట్టలేం కాబట్టి చూస్తున్నాం ఎలా చేస్తే వాటిని మన వరకు రావడానికి ఉంటాయో. మేము కొన్ని పళ్ళు తిన్నామండి, చాలా తీయగా ఉన్నాయి. ఇవి చాలా ఈజీగా పెరుగుతాయండి. మనం ఒక కొమ్మ తెంపి కూడా వీటిని పెంచుకోవచ్చు. మొక్కలు విడిగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక కొమ్మ నుంచి మనం 10 చెట్ల వరకు ప్రాపగేట్ చేసుకోవచ్చు. బ్లాక్ గోవా ఉందండి, నల్ల జామ చెట్టు. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. ఒక 10 వరకు కాయలు ఉన్నాయి చెట్టుకి. వాటిని మనం చాలా పెద్ద సైజులో వస్తాయండి. ఒక్కొక్క కాయ 1/2 కిలో వరకు వస్తుంది. దాన్ని కోసిన తర్వాత లోపల పింక్ కలర్లో ఉంటుంది. రుచి చాలా బాగుంటుంది. ఆల్రెడీ మేము ఒక 2 కోసాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఒక 6 వరకు వచ్చాయి ప్రస్తుతం. ఇంకా పిందెలు ఉన్నాయండి. తర్వాత ఇది స్వీట్ లైమ్ అండి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ సి చాలా ఉంటుంది. స్వీట్ లైమ్ మనం తొక్క తీయకుండానే కాయ తినేయచ్చు. విటమిన్ సికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది సంవత్సరం అంతా వస్తుందండి. ఇది అందరూ ప్రతి ఒక్కరు ఈజీగా పెంచుకోగలిగిన చెట్టు. మా మిద్దె తోటలో ఇవి ఒక 2 చెట్లు ఉన్నాయండి స్వీట్ లైమ్. ఎప్పటికప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి చెట్టు నిండా. మా టెర్రస్ గార్డెన్లోని చిన్న చిన్న పళ్ళ మొక్కలే కాకుండా మేము పెద్దవి కూడా పెంచుతున్నామండి. పెద్దవాటికి మళ్ళు అయితే బాగుంటాయని చెప్పి మళ్ళు వేయించాము. మళ్ళు వేయించుకోలేని వాళ్ళు కొంచెం పెద్ద పెద్ద టబ్బులు తీసుకొని, కొంచెం పెద్ద బాస్కెట్లు, లేకపోతే ఇప్పుడు 100 రూపాయలకి వచ్చే బ్లాక్ టబ్బుల్లో ఈజీగా పండించవచ్చు. వాటిలో వేసే ఎరువు వల్లే అవి ఎంత బాగా పెరుగుతాయి అనేది ఆధారపడి ఉంటుంది. మేము బొప్పని చెట్టు పండిస్తున్నాం. బొప్పని చెట్టుకి ఇప్పటివరకు 4-5 కాయలు తీసుకున్నాం. ఒక్కొక్క కాయ 1/2 కిలో నుంచి కిలో సైజు వరకు ఉన్నాయి. రుచి కూడా చాలా తీయగా చాలా బాగున్నాయి. అలాగే మాకు నేరేడు చెట్టు వేసాము. ఆ నేరేడు చెట్టు ఇంకా పూత స్టార్ట్ కాలేదు. అది వస్తే 2 చెట్లు ఉన్నాయి మాకు. మొత్తం కాయలు నిండా వస్తాయి. జామ చెట్టు, నేరేడు చెట్టు, మామిడి చెట్లు వేసాము. మామిడి చెట్లకు ఇంకా 1 సంవత్సరం టైం పడుతుంది అనుకుంటున్నాం. చిన్న మొక్కలే కాకుండా మనం పెద్ద పెద్ద మొక్కలు కూడా మళ్ళల్లోనే పెంచాలని లేదు. మళ్ళు పెంచకుండా కొంచెం పెద్ద బాస్కెట్లు ఉంటే వాటిలో తెచ్చి కూడా పెంచుకోవచ్చు. కాకపోతే వాటికి ఎప్పటికప్పుడు ఎరువు అందిస్తూ ఉంటే మంచి పళ్ళు మనం తీసుకోవడానికి వీలవుతుందండి. 3 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన ఈ మిద్దె తోటలో ప్రస్తుతం 200కు పైగా మొక్కలు ఉన్నాయి. ఈ అక్క చెల్లెల్లే కాదు, కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ మిద్దె తోటను విజయవంతంగా అభివృద్ధి చేస్తున్నారు. తోట పని, ఎరువులను అందించటం, నీటి యాజమాన్యం, మొక్కల పోషణ, ఇలా ఎవరికి వారు పనులను విభజించుకొని మొక్కలను పెంచుతూ వాటి ఫలాలను అనుభవిస్తున్నారు. మిద్దె తోటల ద్వారా పట్నంలో పల్లెటూరి వాతావరణం కనిపిస్తోంది. ఎంతో ఆనందమైన సమయాన్ని గడుపుతున్నామని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ యొక్క ఏర్పాట్లో మేము చేసుకున్నటువంటి దీంట్లో మాకు చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. ఈ యొక్క మిద్దె తోట వల్ల మాకు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముందర ఇల్లంతా హాయిగా చల్లగా ఉంది. మేము కింద ఉంటాం 2nd ఫ్లోర్లో. మా పైన మేము ఇది పెట్టుకున్నాము టెర్రస్లో. సో మా ఇల్లంతా కూడా హాయిగా కూల్గా ఉంటుంది. ఆ తర్వాత దానివల్ల మాకు ఏంటంటే కాయగూరలు పండించుకుంటున్నాము. అంతా ఆర్గానిక్ ఫుడ్ మేము తినగలుగుతున్నాం. దానివల్ల మాకు హెల్దీ ఫుడ్ దొరుకుతుంది చక్కగా. అలాగే మంచి వాతావరణంలో మేము ఉండగలుగుతున్నాం. ఈ చుట్టూరా కూడా బాల్కనీలో కూడా ఇవన్నీ మేము పెంచుకోవడం జరిగింది. ఇంటికి రాగానే, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ముందర ఆహ్లాదంగా అనిపిస్తుంది. చూడంగానే ఈ గ్రీనరీ అంతా చూడంగానే హ్యాపీగా అనిపిస్తుంది. బయట ఇట్లా చైర్ వేసుకుని కూర్చున్నా, లేకపోతే పైన మేము మేడ పైన కూడా అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. 4 వచ్చినా కూడా అక్కడే కూర్చుని మేము టీ అది తాగుతాం. ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ అక్కడే మాది ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అంతా ఎవరన్నా వస్తే 4 అక్కడ పైకి వచ్చి చూడడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ చుట్టూరా అక్కడ శివుడిని కూడా ఏర్పాటు చేసుకుని, పాండ్ ఏర్పాటు చేసుకుని, అదంతా కూడా మేము కొంచెం ఆహ్లాదంగా ఉండడం కోసం, ఆనందంగా మనం అక్కడ కూర్చుంటే కాసేపు గడిపినా కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఎవరన్నా వచ్చినా కూడా హ్యాపీగా చూడడానికి కూడా బాగుంటుందని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది మాకు. మిద్దె తోట వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉట్టి కాయగూరలు పండించుకోవడమే కాకుండా పళ్ళ తోటలు, అంటే పళ్ళ వృక్షాలు కూడా పెంచుతున్నాము.
అలాగే పూలు, ఎన్నో పూలు, రకరకాల పూలు, వాటి వల్ల పక్షులు ఎన్నో మేము చూడని పక్షులు కూడా వచ్చి పొద్దున్నే మేము పైకి వెళ్తే మేడపైకి రకరకాల పక్షులు వచ్చి వాటి కూతలు, వాటి యొక్క అరుపులు వింటే మాకు చాలా హ్యాపీగా ఎక్కడో మనం పల్లెటూరులో ఉన్నామేమో వాతావరణంలో అనే ఆ ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ ఉంటే. ఇంత సిటీలో ఇంత దీంట్లో కూడా మేము ఇక్కడ వాతావరణం అట్లాంటి ఆ వాతావరణం ఇంట్లో తెచ్చుకోగలిగామంటే కేవలం ఇది మిద్దె తోట వల్లనే సాధ్యపడిందని చెప్పాలి. నేను పుట్టడం పెరగడం అంతా కూడా ఒక కుగ్రామంలోని, అక్కడ పొలాలు తోటలు అన్నీ ఉండేవి. మా తోటలో కూడా వివిధ రకాలైనటువంటి చెట్లు మొక్కలు అన్నీ ఉండేవి. సుమారు 2 ఎకరాల పైన తోట. తర్వాత ఈ పట్టణాల్లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఇక్కడ పొలాలే అన్నీ కూడా నివాస స్థలాలుగా అయిపోయి ఎక్కడ కూడా మొక్క వృక్షాలు చెట్లు పెంచుకునే అవకాశం లేదు. తర్వాత ఇప్పుడు కొత్తగా మీ మిద్దె డాబాలని చెప్పి అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఇదివల్ల కూడా ఒక ఫస్ట్ టైం మీటింగ్ మొదలైనప్పుడు రఘుత్తమ్ రెడ్డి గారి దగ్గర జరిపారు అక్కడ పబ్లిక్ గార్డెన్స్లో. అక్కడ వెళ్ళడం జరిగితే ఆయన చెప్పిన దాన్ని బట్టి కొంచెం మా పిల్లలు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. దానికోసం అన్నమాట అక్కడ పైన డాబా పైన పొలాలు కట్టడం, చెట్లు మొక్కలు అన్నీ వేయటం, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నీ. ఆ చిన్న చిన్న వృక్షాలు, జామ చెట్టు, చిన్న జామ మొక్క, నేరేడు మొక్క, అరటి మొక్కలు ఇవన్నీ వేస్ట్ చేస్తుంటే ఎలా ఉంటుంటే పైకి వెళ్ళినట్లయితే డాబా పైన చల్లగా సేద తీర్చుకున్నట్లుగా ఉన్నట్టుంటుంది. దానివల్ల ఈ కింద కూడాను ఇల్లు చల్లగా ఉండి మళ్ళా పూర్వం రోజులు గ్రామంలో ఎలా ఉండేవి చేసేవాళ్ళమో ఆ మాదిరిగా ఉండేది. తర్వాత ఇప్పుడు ఇది కూడా పిల్లలు ఎటువంటి ఎరువులు వాడకుండా స్వాభావికమైనటువంటి దీంతో వేసి చక్కగా కాయగూరలు, పళ్ళు ఇవన్నీ పండిస్తున్నారు. అవి తినడానికి కూడా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎంతో రుచికరంగా కూడా ఉంటున్నాయి. చాలా చాలా సంతోషం కలుగుతుంది మానసికంగా కూడాను. ఆ పైకి వెళ్ళి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, స్నేహితులు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి ఆ పైన చూసి తోట ఎంతో సరదా పడి చాలా బాగుంది మెయింటైన్ చేస్తున్నారు. దీనంతటి కూడా పిల్లలు కృషి బాగా ఉంది, ఉత్సాహం ఉన్నవాళ్ళు స్టార్ట్ చేశారు. ఇదే మాదిరిగా ప్రతి ఇంటి వద్ద కూడా చేసినట్లయితే చాలా వరకు కూరగాయల సమస్య, చిన్న చిన్న పండ్ల సమస్య, మనకి చక్కగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం కాబట్టి ఆరోగ్యకరమైన రీతిలో అవన్నీ లభ్యమవుతాయి. దానివల్ల మనకి చాలా చాలా సంతృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. తర్వాత మనకి ఆర్థికంగా కూడా కొంతవరకు వెసులుబాటు కలుగుతుంది. మనం పండించుకున్నాం కాబట్టి అవి తినటంలో కూడా చాలా సంతోషాన్ని ఫీల్ అవుతాం. ఇలాంటి నందనవనాన్ని ప్రతి ఒక్కరూ తమ మేడ మీద నిర్మించుకోవాలని ఆశిద్దాం. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.